ఏపీలో విద్యాశాఖ అంటే గతంలో స్కూళ్లలో నాడు నేడు పేరుతో జరిగిన హంగామా, యాప్ల పేరుతో టీచర్లపై పెరిగిన ఒత్తిడి, బాత్రూంలో ఫోటోలు తీసుకుంటూ మద్యం షాపుల వద్ద కాపలా కాస్తూ కనిపించిన టీచర్లు, సంస్కరణల పేరుతో స్కూళ్ల విభజన, స్కూళ్ల మూసివేత, రోజుకో కొత్త కరికులం, కోర్సులు, ఏం చదువుతున్నారో తెలియని విద్యార్థులు, నిత్యం అసంతృప్తిలో టీచర్లు, చివరికి చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెట్టే విద్యామంత్రులు, ఇలా ఎక్కడ చూసినా విమర్శలే. కానీ ఇవన్నీ 6 నెలలుగా క్రమంగా మాయమైపోయాయి. ఇప్పుడు ప్రచారం కంటే మార్పుకే విద్యాశాఖ ప్రాధాన్యతనిస్తోంది. ఇది ఖచ్చితంగా నారా లోకేష్ తెచ్చిన మార్పే. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో ఓవైపు పథకాల పేరుతో సాగిన హంగామా, మరోవైపు సంస్కరణల పేరుతో సాగిన అరాచకం, వీటి మధ్యలో రాజకీయ ప్రచారం కోరుకున్న విద్యామంత్రులు. ఇవన్నీ లేకపోతే విద్యాశాఖ లేదా? అసలు టీచర్లకు, విద్యార్థులకు, అధికారులకు కావాల్సిందేంటి? ఇవన్నీ పక్కాగా స్టడీ చేసి సంస్కరణలు ఎలా ఉండాలో చూపిస్తున్నారు విద్యామంత్రి నారా లోకేష్. ముఖ్యంగా గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని అతి తక్కువ సమయంలో రూపుమాపడంతో పాటు ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండేలా విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే లోకేష్ చూపించిన మార్పు, చీటికి మాటికి ప్రతి పరీక్ష ఫలితాల ప్రకటన కోసం విద్యాశాఖ మంత్రులు గతంలో పెట్టిన ప్రెస్ మీట్ల సంస్కృతికి మంగళం పాడటం. సింపుల్ గా సోషల్ మీడియాలో లింక్ షేర్ చేసి ఫలితాలు చూసుకోమని లోకేష్ క్లియర్ గా చెప్పేశారు. అలాగే టీచర్లకు, బాత్రూంలకు ఫోటోలు తీసి పంపే సంస్కృతికి చరమగీతం పాడేశారు. చదువుతో సంబంధం లేని పనులు టీచర్లకు అప్పగించొద్దని అధికారులకు చెప్పేశారు. అలాగే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఏం చేయాలో వర్కౌట్ చేసేలా అధికారుల్ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా 10వ తరగతి తర్వాత డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని తీసుకున్న మరో నిర్ణయం, ఇలా చెప్పుకుంటూ పోతే విద్యాశాఖలో లోకేష్ తెస్తున్న సంస్కరణలు ఎవరిని నొప్పించకుండా అందరికీ మేలు చేసేలా ఉన్నాయి. అన్నింటికీ మించి స్కూళ్లలోనే విద్యార్థులకు నైతిక పాఠాలు చెప్పేలా చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం అతిపెద్ద పాజిటివ్ నిర్ణయంగా ప్రశంసలందుకుంటుంది. ఇలా ప్రతి నిర్ణయంలోనూ భావి భారత పౌరుల్ని దృష్టిలో ఉంచుకొని లోకేష్ వ్యవహరిస్తున్న తీరు విద్యాశాఖ మంత్రి హోదాకు గౌరవం పెంచుతోంది.